కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30-31 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. చాలా జాగ్రత్తగా చదువుదాం, జాగ్రత్తగా వినందాం. 30-31 వచనాలు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునామములు, శుభాలు, వందనాలు. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. మీకు సమయం ఏమి ఎక్కువ కాలేదు, మీరేమి ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. సమయం ఏమి ఎక్కువ కాలేదు, మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. చాలా జాగ్రత్తగా దేవుని మాటలను వినటానికి ప్రయాసపడదాం. ఎందుకంటే ఇక్కడ మాట్లాడినటువంటి మాట ఎవరితో మాట్లాడుతున్నారమ్మా? అక్క వాక్యం వినండి. మీరు బైబిల్ చదవద్దునే, చదవచ్చక్క. మరి ఎందుకు తీస్తున్నావు? అప్పుడప్పుడు చూస్తావా? స్తోత్ర. ఇది గొప్ప సంగతి. అసలు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారమ్మా? చెప్పాలి మీరు. నేను వాక్యం చెప్పినప్పుడు ఈ మధ్య కాలంలో వాక్యం ఏం చెప్తుంటే మీ చేత ఎక్కువ చెప్పిస్తున్నాను. మీరేమో ఎట్లా చూస్తున్నారు? మీ చేత ఎక్కువ ఎందుకు చెప్పిస్తున్నానంటే మీకు తెలిస్తే చెప్తారు, తెలియకపోతే చెప్పినప్పుడు సమాధానాలు చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇష్టం చూపెడతారు, దాని మీద సమాధానం చెప్పినప్పుడు ఆసక్తి చూపెడతారు, ఏం చెప్పాలి ఏం చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు అది మన ప్రశ్న. ఎవరితో మాట్లాడుతున్నారమ్మా? యెహెజ్కేలు ప్రవక్త ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు యెహెజ్కేలు ప్రవక్తకు చెప్పింది ఎవరు? దేవుడు చెప్పాడు. యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు చెప్పాడు. దేవుడు చెబితే ఈ యెహెజ్కేలు ప్రవక్త ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే 18వ అధ్యాయంలో ఒక సామెత ఉందంట ఇశ్రాయేలీయులకు. ఏమి సామెత అంటే, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిచినవి అని రాయబడింది. తండ్రులు ద్రాక్షకాయలు తినగా ఎవరి పళ్ళు పులిచాయంట? పిల్లల పళ్ళు పులిచెను రాయబడి ఉంటుంది. కావాలంటే చూడండి, 2వ వచనం 18:2. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిచెనని మీరు చెప్పుచు వచ్చెదరే. ఇశ్రాయేలు దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలులో మీరిక పలకరు. ఇదియే ప్రభువైన యెహోవా వాక్కు. తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. ఎవడు పాపం చేస్తే వాడికే శిక్ష అన్నాడు. నేను అన్నం తింటే నా భార్య కడుపు నిండుద్దమ్మా. ఒకవేళ మీరు అన్నం తింటే మీ పిల్లల కడుపు నిండుద్దక్క? నిండదు. ఎవరు తప్పు చేస్తే వాడికే, ఎవరు అన్నం తింటే వాడిదే. కాబట్టి ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, కొన్ని కారణాలను బట్టి ఏమంటున్నాడంటే, తెలియనటువంటి పరిస్థితిలో కొంతమంది ఏమంటారంటే, ఎవరు చేసిన పాపమో ఇలా మీదకి వచ్చింది అంటారా లేరమ్మా? చాలా మంది అంటారు. ఇప్పుడు క్రైస్తవులు కూడా ఎక్కువైపోయారు ఇలా చెప్పేవాళ్ళు. ఎవరో పాపం చేశాడు, వీళ్ళు అనుభవిస్తున్నారంట.
ఎవరో పాపం చేస్తే ఇలా అనుభవించినప్పుడు రేపు నువ్వు అడగవక్క, రేపు నువ్వు అడగవా? ఆస్తి ఐశ్వర్యం పంచుకున్నట్టుగా పాపాలు పంచుకుంటామా? అది కరెక్ట్ పాయింట్ కాదు కదా. నేను తప్పు చేస్తే నా భార్యను శిక్షించడం ఏంది? ఇది పద్ధతేనా అసలు? నా ఒళ్ళు కొవ్వెక్కి నేను చేశాను, ఆమెను శిక్షిస్తే ఏమంటారు? ఆమె అడుగుద్దిగా రేపు, నన్నెందుకు శిక్షిస్తున్నావు, నన్నెందుకు జైల్లో పెట్టారని అడిగితే, నీ భర్త చెప్తే, నా భర్త చెప్తే నన్నెందుకు జైల్లో పెట్టారు అంటారు కదా. ఎవరు ద్రాక్షకాయలు తింటే వాళ్ళ పళ్ళే పొలుస్తాయి అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇశ్రాయేలీయులను గురించి, ఇశ్రాయేలీయులారా, నేను మీతో తెలియజేసింది ఏంటంటే, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధిస్తాను. కాబట్టి మీరేం చేయాలంటున్నాడంటే, మీకు శిక్ష వస్తుంది కాబట్టి మీరు తెలుసుకొని మీరేం చేయమంటున్నాడమ్మా? మనసు త్రిప్పుకొని మీ అక్రమములను మీకు శిక్షా కారణములు కాకున్నట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. అంటే ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. ఇక్కడ చెప్పినటువంటి మాట మీకు అర్థమైందా లేదా? చదివిన మాట అమ్మా అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళా చదువుతాను. ఏమంటున్నాడంటే, మీరు చేసిన పాపం నాకలేన, ఇక్కడ చూడండి అమ్మా, నువ్వు చేసిన పాపములు నీ శిక్షకు కారణము కాకున్నట్లు వాటన్నిటిని మనల్ని ఏం చేయమంటున్నాడు? వాళ్ళను విడిచిపెట్టండి. ఎందుకు విడిచిపెట్టమంటున్నాడంటే అక్కడ అదేమంటున్నాడు? మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. అంటే ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులకు. ఎందుకు ఇన్నిసార్లు ఎవరికి చెప్తున్నాడు అని అడుగుతున్నానంటే, అదే ఈరోజు మన వాక్యం. ఇన్నిసార్లు ఎవరికి చెప్తున్నాను నేను అడుగుతున్నానంటే అదే ఈరోజు మన వాక్యం. ఏమంటున్నాడంటే, మీ క్రియలను, మీ యొక్క పద్ధతులను, మీకు ప్రవర్తనను మీరేం చేయాలంటే మానుకోవాలి. ఎవరు మానుకోవాలి? ఎవరు మానుకోవాలక్క? ఎవరికి వాడే మానుకోవాలి. మాట గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి వారే మానుకోవాలి. ఎవరికి వారే మానుకున్నప్పుడు వీళ్ళకి వచ్చే లాభం ఏంటి? వాడికి లాభం ఏమవుతుందమ్మా మానుకుంటే? శిక్ష రాదు. మానుకుంటే శిక్ష రాదు. ఇప్పుడు శిక్ష రాకుండా ఉండుట కొరకై మీరు ఏం చేయమంటున్నాడు? నూతన స్వభావమును నూతన హృదయమును ఏమంటున్నారమ్మది? నూతన బుద్ధియు నూతన హృదయమును తెచ్చుకొనుడి. ఎవరు తేవాలి నూతన బుద్ధి నూతన హృదయము? ఆమేన్. ఎవరికి వాళ్ళే తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఏమంటాము? ఏమంటారమ్మా? ఏమంటారు? ఇంకా ఏమంటాము? మన అందరం అనే మాట ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఇదే కదా అనుకుంటారు. మీరు నేను చెప్పిన తర్వాత ఇదే అనుకుంటారు. దేవుడు ఇయ్యలేదు అంటారు. అప్పుడప్పుడు ఏమంటాం తెలుసా? ఏదన్నా పరిస్థితి వచ్చి నేను ఉదాహరణకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకోండి, దేవుడి శక్తినిస్తే ఉంటా అంటే, ఇవ్వకపోతే అంటే శక్తి ఊరి ఇవ్వాలి. శక్తి ఊరి ఇవ్వాలక్క, నువ్వు తెచ్చుకోవాలి శక్తి. దేవుడు ఇది ఇయ్యనని చెప్పట్లా, నువ్వు తెచ్చుకోవాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఎవరికి వారే. నీవు ఎప్పుడు తెచ్చుకుంటావు శక్తి? ఎప్పుడు ఓపై తెచ్చుకుంటావమ్మా? ఆ పని చేయాలని ఇష్టం ఉన్నప్పుడు ఓపై తెచ్చుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్తాను, ఏమనుకోవద్దు. ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హాస్పిటల్ కాడికి పోయారు పాపం. మా అమ్మాయికి బాగాలేదు అన్నాను. ఊరికంతకు మా అమ్మాయికే చెప్తాను. హాస్పిటల్ కాడికి పోయారు. జ్వరం వచ్చింది, ఒళ్ళంతా నొప్పులు వచ్చాయి, నీరసంగా ఉంది, అమ్మో ఇబ్బందికరంగా ఉంది అన్నారు. హాస్పిటల్లో పోగానే డాక్టర్ గారు చెప్పాడు, జ్వరం లేదు, ఏమి లేదు, నొప్పులు ఉన్నాయి. ఇట్టనే పడుకున్నావు అనుకోండి, రేపు సాయంత్రానికల్లా ఇదేముందుకు మారుద్ది? టైఫాయిడ్ మలేరియా అయిపోద్ది. నీ ఇష్టం, పండుకుంటావా లేచి తిరుగుతావా నీ ఇష్టం అన్న. ఇప్పుడు ఇంటికి పోయింది, హాస్పిటల్కి పోకముందేమో పండుకుంది. ఇప్పుడు ఇంటికి పోయింది, హాస్పిటల్ నుంచి ఇంటికి పోయినామంటే ఇప్పుడు లేయటానికి శక్తి ఉందా లేదా?
ఇప్పుడు చెప్పండి మీరు అందరికి, అంటే అమ్మాయి గురించి మనందరికి ఉండటానికి లేయటానికి శక్తి ఉందా లేదా? ఉండదు. ఎందుకంటే అంతకుముందు లేని శక్తి ప్రాణం నుంచి వచ్చింది. అడిగిపోయి ఏమీ ఇలా ఏం చెప్పరా, పోయి పడుకోమన్నది ఏమన్నా. ఇప్పుడు ఉండదు. ఉండకపోతే లోపలే భయం ఉంది. ఎట్టనే పడుకుంటే మలేరియా వస్తుందేమో 4 రోజులు పడుకోవాలని ఇప్పుడు ఏం తెచ్చుకుంటావు? ఎవరు తెచ్చారు? అంటే నీలో ఉన్నది, శక్తి ఉన్నది, తెచ్చుకునే ఓపిక ఉన్నది. కానీ నువ్వేం చేస్తావంటే ఏమి లేద్దాంలే, కొంచెం వస్తే దానికి కొంచెం నీ యాక్టింగ్ చేస్తాం. నేనేనంతే, ఊరేమనంతే. కొంచెం నొప్పి ఉందనుకోండి, దానికి కొద్దిగా యాక్టింగ్ చేస్తాను. యాక్టింగ్ అంటే ఏదో కాదు, మన శరీరం మనకు సహకరించదు. అప్పుడు వెంటనే ఏమనిపిద్దంటే నాకు లెయ్యాలని ఉన్నది కానీ లెయ్యలేకపోతున్నాను. ఇప్పుడు వాడు మలేరియా అని చెప్పగానే లేయలేకపోతున్నాను, నువ్వు ఎందుకు లేచి ఉరుగుతున్నావు అటు ఇటు? వద్దన్న ఆ ఇంటికి అడిగిపోతున్నా, వద్దన్న ఆడకొచ్చుంటున్నా, వద్దన్న ఏడకొచ్చుంటున్నా, వద్దన్న అది అంటున్నావు ఇది అంటున్నావు, ఏది తినబుద్ధి కాకుండా తింటే ఉన్నావు, ఎందుకు చేస్తున్నావు? ఒక భయం. ఏం భయం? ఇలాగనే ఉంటే మలేరియా అంటే ఇది శిక్ష. నీకు శిక్ష వస్తుందని నీకు తెలుసు కదా. నీకు శిక్ష వస్తుందని తెలిసినప్పుడు నువ్వు ఓపిక తెచ్చుకొని ఆ పని చెయ్యాలి. ఇప్పుడు అదే చెప్తున్నాడు, మీ ప్రవర్తనను ఏమంటున్నాడు? మీ ప్రవర్తన అంతటిని, మీ ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములను మీ శిక్షకు కారణము కాకుండానట్లు. ఇప్పుడు మనసు ఎందుకు తిప్పుకోవాలంటున్నాడంటే, నేను ఇట్టనే దొంగతనాలు చేస్తే రేపు పొద్దున్న జైల్లో వేస్తారేమో, నేను దొంగతనాలు మానుకుంటాను. వాడికి చెయ్యాలని ఉంది కానీ ఎందుకు మానుకున్నాడు? శిక్షకును చూసి భయపడుతున్నాడు. అక్కడ నేను ఇక్కడే మందు తాగితే డాక్టర్ దగ్గర పోతే ఏం చెప్పాడు? కిడ్నీలు పోనాయి, ఎక్కువ రోజులు మందు తాగితే చస్తావన్నాడు. ఇంతకుముందు మనం ఎంత చెప్పినా ఇళ్ళా. ఇప్పుడు పోయి ఏం తయారు మందు తాగమన్నట్టే భయం వేసింది శిక్షకు. దేనికి భయపడ్డాడు? శిక్షకు భయపడ్డాడు. ఇప్పుడు వాడికి తాగాలన్నట్టుదా ఉండదా? ఏం మానుకున్నా? పుట్టి వాడేమన్నా మానుకున్నాడా? తాగాలని ఉన్నది కానీ మందును చూడగానే ఏం భయం వేసింది? నా భార్యకు నా బిడ్డలకు నేను నీడగా ఉండనేమో, అయ్యో నేను లేకపోతే నా బిడ్డలు ఏమవుతారో, నా భార్య ఏమవుతుందో, మానుకుంటానులే. చచ్చిపోవడం కంటే మానుకోవటం బెటర్ కదా. అంటే ఇప్పుడు వీడికి ఏ భయం ఉంది? ప్రాణ భయం ఉంది. భార్య భర్తల మీద పిల్లల మీద ప్రేమ ఉంది కాబట్టి మానుకున్నాడు. అర్థమైందా? మానుకున్నాడు. అదే విధంగా మీకు నెక్స్ట్ నేను శిక్ష వేస్తానన్నాడు ఆయన. ఏటిని బట్టి శిక్ష వేస్తామంటే నీ ప్రవర్తన అంతటిని బట్టి శిక్ష వేస్తానన్నాడు. ఇప్పుడు ఇదేం చెప్తున్నాడంటే, ఏందమ్మా దేవుడు పనిలో ఉన్నావు కదా, ఆ బూతు మాటలు దేవుడు ఆ టైం ఎత్తలే, దేవుడు ఇయ్యడు, ఆల్రెడీ ఇచ్చేసాడు. నువ్వు మానుకోవాలి. తాగేవాడికి ఆ ద్రాక్ష రసం చూసినప్పుడు అది ఎలా ఉన్నదంట? కళ్ళకు తలతలలాడుచు ఉన్నట్టుగా నీకు కూడా కై చూసినప్పుడు నీలో కోరికలు రేక్కుతుంటాయి. చేద్దాంలే, చూద్దాంలే, ఉందాంలే, ఏమవుతులని. కానీ నీకు వెంటనే ఏం గుర్తు రావాలి? దీనికి ఇది చేస్తే వెనక నాకు శిక్ష ఉంది. ఈ శిక్ష గుర్తు రాలేదంటే విచ్చలవిడిగా తప్పులు చేస్తున్నారు జనాలు. ఈ రోజు వాళ్ళు ఎందుకు తప్పులు చేస్తున్నారు? లోకంలో ఉన్న ప్రజలంటే వాళ్ళకి శిక్షలు ఉన్నాయని తెలియదు, అందుకే వాళ్ళు తప్పులు చేస్తున్నారు. మరి క్రైస్తవుడు ఎందుకు కొద్దిగా భయపడుతున్నాడు అంటే, పూర్తిగా భయపడలేదు కొద్దిగా. ఎందుకంటే అమ్మో శిక్ష ఉంటదేమో, అమ్మో శిక్ష ఉంటదేమో భయం. అందుకని నీ మనస్సును, నీవు నూతన హృదయమును, నూతన బుద్ధిని ఎవరి వాళ్ళు? నీకు ఎవరి వాళ్ళమ్మా? ఎవరి వాళ్ళకు? నిన్నే తెచ్చుకోమంటాడు దేవుడు. నేను ఇస్తానండి ఆయన, నువ్వు తెచ్చుకున్నాడు. నా వల్ల కావట్లేదు అంటున్నాడంటే ఇప్పుడు దీన్ని ఏమన్నాడు మన అక్క? నా వల్ల కావట్లేదంటే దీన్ని ఏమన్నా, ఈ పరిస్థితిని ఏమనాలి? ఇందాక సిస్టర్ గారు ఒక వాక్యం చెప్పారు, గుర్తుందో లేదు. ఒక తలాంతి ఇచ్చిండు వాడికి. ఏంటమ్మా? ఒకటి ఇచ్చిండు. వీడు ఇప్పుడు దేశపోయి ఏం చేశాడు? దీన్ని ఇంటికి తీసుకెళ్ళి రుమాలలో చుట్టి భద్రంగా మూట కట్టి భూమి తవ్వి లోపల పాతి పెట్టాడు. ఇప్పుడు యజమానుడు వచ్చాడు, రే ఏం చేసేవారు దాన్ని అన్నాడు. అయ్యా నువ్వు ఇచ్చిన దాన్ని భద్రంగా తీసుకుపోయి దాచిపెట్టానన్నాడు. మరి బుద్ధి లేనోడా, తీసుకుపోయి వడ్డీకి ఇచ్చినా కూడా వడ్డీ అయిన వచ్చేది కదంటే వీడికి ఏమనిపించింది? ఎవరు పోయి వడ్డీకి ఇస్తారు? ఇప్పుడు దీన్ని చేయాలంటే ఏం చేయాలి?
వడ్డీకి ఇవ్వాలంటే ఎవరింటికని పోయి అడగాలి, లేదా దీని మీద వ్యాపారం పెట్టాలంటే పొద్దుగూకులు ఎవరు కూర్చుంటారు, కాయలు అమ్ముతాను అయ్యి అమ్ముతానని. అది దాచి పెడితే ఇది ఎట్లా ఉండొచ్చు, ఎట్లుండొచ్చు, మంచం మీద పండుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, అంతే కదమ్మా. పొలం పనికి పిలుస్తారు అప్పుడప్పుడు మిమ్మల్ని అందరినీ. ఆ పొలం వద్దు ఏమొద్దు అంటే అర్థమైంది, అర్థమైందక్క? అంత లేదు. ఆ పొలం పని పెట్టుకున్నప్పుడు నుంచి పండుకోవటానికి ఉండటానికి తీరకుండదు. అసలు పొలమే అయిపోతే పొద్దుగుకులు మంచం మీద పడుకోవచ్చుగా. అర్థం కాలేళ్ళకి వెళ్ళామనుకుంటారు, చేయలేక కాదు. ఊరు చెప్పారు చేయలేవరని, చేయలేరమ్మా. నిజంగా చెప్పండి, చేయలేవు. మనస్ఫూర్తి చెప్పండి, చేయలేరమ్మా. మీరు చేయలేరని అనేది ఎప్పుడు అనాలంటే, ఎప్పుడు చేయలేరు అనాలంటే మీరు 90 సంవత్సరాలు వచ్చి వాళ్ళలాగా ఎలకంటే ఇంకా ఘోరంగా ముసలోళ్ళు అయిపోయి మంచంలో ఉండి ఓపిక లేనప్పుడు చేయలేరు అన్నారు. ఇంట్లో భర్త మీద తగాడటానికి ఓపిక ఉంటది, టీవీ చూడటానికి ఓపిక ఉంటది, అన్నం వండటానికి ఓపిక ఉంటది, పొదళ్లకు అంటే మార్కాపురం ఒంగోలు పోయి షాపింగ్ చేయటానికి ఓపిక ఉంటది. పొలములోకి పోవడానికి ఓపిక ఎందుకు లేదు, ఓపిక లేదని అన్ని కాదు. చెప్పేది ఏంటంటే అది ఎత్తే పొద్దుగూకులు అదే పని చేయాలి. అసలు పొలమే లేకపోతే పని చేయాల్సిన పని ఉండదుగా. అంటే ఇది ఎంత తెలివి కలవాలి తెలుసా, ఒక తలాంతి ఇచ్చిన వాడి కంటే కూడా తెలివి కలిగినట్టు. ఇప్పుడు పొలం ఊరికన్నా కూలికి అనుకోండి, అనుకో అమ్మాయిని పిలిచాము కూలికి రమ్మని అనుకోండి, ఏమంటదంటే నాకు బాగలేదు రానులే అంట, అంతే కదమ్మా, అంతేనా కాదు, నాకు బాగలేదు రాను అంట. అదే సొంత పని అనుకోండి, బాగలేదు రానంటవా అంటే నాది కాకపోతే పాగు పని ఏం కాదులే. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓపిక లేక కాదు, ఓపిక ఉన్నది కానీ దాన్ని ఉపయోగించక పాడైపోయారు జనాలు. ఇప్పుడు అప్పుడప్పుడు అమ్మాయి పనికి పోతుంది, పనికి పోయి వచ్చినామంటే బాగుండదు, పాపం బాగుండదు, నాకు తెలుసు. పనికి పోతుంటే వచ్చినప్పుడు బాగుండదు. డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఏమన్నట్టు నువ్వు బాగా పని చేయమంటాడు, బాగలేదని వస్తే పని చేయమంటాడు నువ్వేంది అన్నాడు. ఆ అమ్మాయి పని చేయక ఆమెలో ఉన్న నా కణాలన్నీ కూడా చచ్చిపోయినాయి, మళ్ళా పని చేస్తే రేపు అయ్యి బలం తెచ్చుకుంటాయి. మీకు తెలుసో తెలియదు, మీ ఇళ్లలో కొన్ని వస్తువులు ఉన్నాయి, ఏ పని చేయకపోతే ఏమవుతాయమ్మా. ఇప్పుడు అమ్మాయికి మిషన్ ఉంది కదమ్మా నీకు, అసలు దాన్ని వాడకపోతే ఏమవుద్ది, స్టక్ అయిపోద్ది. ఇప్పుడు దాన్ని దొక్కాలంటే గట్టిగా దొక్కాల్సి అవుతుంది. గట్టిగా దొక్కినప్పుడు ఎట్లా ఉంటుంది, టక్క 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 ఏందిరా గోల్ అంటాడు. స్మూత్ గా ఆడట్లేదు అంటే రోజు దొక్కుతుంటే స్మూత్ గా ఉంటది, దానికి అదిలేలా, అది టక్క టక్కనకి ఎట్లా అవుద్ది. అలాగనే మన శరీరాలను కూడా వాడకపోవటం వల్ల ఏమైపోయి గట్టి పడిపోయి ఒక్కసారిగా పోయి చేస్తే అది ఎట్లుంటది, నొప్పుకుంటది కొద్దిగా, కానీ రోజు చేస్తుంటే ఏమవుద్ది, అలవాటు అవుద్ది. అదే విధంగా ఇక్కడ చెప్తున్నాడు, మీరు వదిలిపెట్టడానికి ఇష్టపడటంలా. అందుకే ఏమంటున్నారంటే దేవుడు నన్ను ఎప్పుడు మార్చుకుంటే అప్పుడు మారతా. ఎప్పుడు మార్చుకుంటే అప్పుడు మారుతావా అంటే ఆయన మార్చుకునేది నాకు అర్థం కాలేదు. అందుకని ఇక్కడ ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు అనిపించినప్పుడు ప్రభువా నాలో నుంచి మనసు తీసేయ్యా, నాలో నుంచి మనసు తీసేయని ప్రార్థన చేయటం కాదు. ప్రభువా ఈ రోజు నుంచి ఈ వైపు నేను చూడను, ప్రభువా ఈ రోజు నుంచి ఇది నా కళ్ళెదురు నిలబడినా ప్రభువా నేను దాన్ని చూసి చెడు ఆలోచన తెచ్చుకోను అని నీ మనసుకు నువ్వు తెచ్చుకోవాలి ధైర్యం. ఎవరెత్తరు, మీకు అర్థమైందో కాలేదు. అది ఎప్పుడైతే నీ మనసులో నువ్వు వస్తుందో అప్పుడే నీకేమనిపిస్తుంది, అది ఎదురుగా నిలబడ్డా నీకేమీ కాదు. తాగుపోతాడు చీ అనుకుంటాడు అప్పుడప్పుడు. ఇప్పుడు మన పిల్లలు మీరు ఉన్నారు కమ్మా, కొంతమంది మన పిల్లలు మీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంతకుముందు తాగేవాళ్ళు, కొన్నిసార్లు తాగకూడదు అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు అందరు తాగుతున్నారు, వీడికి కూడా తాగాలనిపిస్తుంది. కానీ మనసుని ఏం చేసుకున్నాడు, గట్టిగా చేసుకుని ఏమనుకుంటాడు, నీకు ఎప్పుడైనా తాగాలనిపించిందని పోయి అడగండి. చాలాసార్లు అనిపించింది, కానీ నేను తాగితే మళ్ళా నువ్వేమైనా ఇబ్బంది పెడతావేమో, లేకపోతే ఏదైనా జరుగుద్దేమని నీ కోసం మానుకున్నాను. అంటే నీ కోసం మానుకున్నాను అన్నాడంటే అర్థమైంది, వెనక ఏదో ఆలోచించాడు. అలాగనే ఇక్కడ మనకు కూడా అపవాదిగాడు ఏం చేస్తాడంటే నీకు ఎప్పుడు ఏది నీకు వీక్నెస్ దాన్నే నీ కళ్ళ ముందు తెచ్చి నిలబెడతాడు. మీ వీక్నెస్ అది. ఆ వీక్నెస్ అప్పుడు నీకేమి రావాలి తెలుసా, నూతన హృదయము, నూతన బుద్ధి. నూతన బుద్ధి అంటే మామూలు విషయమా? చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 7:3.
నా కోపము నీ మీద తెప్పించు ఆ, నీ ప్రవర్తనను బట్టి ఉమ్, నీకు తీర్పు తీర్చి ఉమ్, నీవు చేసిన సమస్త హేయ కృత్యములను ఉమ్, ఫలము నీ మీదికి రప్పించుచున్నాను. ఆ. నీ ఎడల నీ ఎడల కటాక్షముంచకయు కటాక్షముంచకయు కనికరము చూపకయు ఉండును. కనికరము చూపక ఉందును. ఎందుకంటే నీ మనసును కంట్రోల్ చేసుకోగలమని దేవుడికి తెలుసు. కానీ నువ్వు ఇక్కడ ఎలా తయారైపోయినావు అంటే, నా వల్ల కావటం లేదంటున్నావు. వల్ల ఎందుకు కాదమ్మా? నీ వల్ల కాదా? నిజంగా చెప్తున్నాను, ఇక్కడ ఒక దేవుని సేవకుడిగా కాదు, మీ యొక్క తమ్ముడిగా అన్నగా చెప్తున్నాను. మన మనసు మన స్వాధీనంలో ఉన్నది. మనం కంట్రోల్ చేసుకోగలం. మనం చేయకూడదు అనుకుంటే చేయకుండా ఉండటానికి మన వల్ల అవుద్ది. కానీ 100%లో 90% చేయకూడదు అంటాం, 10% చేయాలంటాం. ఇప్పుడు 90 గెలుతుందా, 10 గెలుతుందా? నిజంగా చెప్పండి. ఆమేన్. 10 గెలుతుంది, 90 గెలవదు. మరి గెలవకుండా ఉండాలంటే 100% చేయకుండా ఉండాలి. 1% చేయాలనుకున్న ఆ ఒక్కటి గెలుతూనే ఉంటుంది. మీరు అనొచ్చు, ఏందన్నా ఇది 90 కదా, అది 10 అంటే పులిసిన పిండి కొంచెమైనా నీలో ఉన్నది ఎంతే, ఆ ఎంత నేను చేస్తుంది. అప్పుడప్పుడు మన పక్కన ఉంటారు, అంటే మన ఇంటి పక్కన ఉంటారు. మనం ఏం చేస్తుంటాం తెలుసా? ఇంటికి రాగానే కోడలు అత్త గురించి మాట్లాడతాం. కోడలు అత్త ఇంటికి రాగానే కోడలు పోయి బావను వత్త, లేకపోతే ఆడికి పోయి వచ్చిన వత్త అనగానే పక్కన వచ్చేస్తుంది అక్క. నేను నిన్నంత లాభం తిట్టింది, పిలవటానికి సిగ్గు లేదు. ఇప్పుడు వెంటనే అనిపోతుంది, నేను అనవసరంగా పిలిచి నా పిలవచ్చుగా నన్ను. నిజమే, కరెక్టే. అంటే ఈ పక్కన ఉన్నది ఎట్టాడిది? పులిసిన పిండి. మనము కాలం మంచోళమైన ఈ పిండి మనం ఏం చేస్తుంది? రెచ్చగొట్టి పొలే చేస్తుంది. అలాగనే మనలో ఒకటి ఉన్నది. ఏంది? మనలో ఒకటి ఉంది. ఏంది? మనలో ఒక స్వభావం ఉన్నది. ఏంటంటే అది యుగో. అది గర్వం కాదు, యుగో. అదొక తత్వము. ఈ యొక్క ఈర్స్ అనేది ఏం చేస్తుందంటే, నువ్వే ఎందుకు మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడొచ్చుగా, నువ్వే ఎందుకు పిలవాలి, వాళ్ళు పిలవచ్చుగా, నువ్వే ఎందుకు తగ్గాలి, వాళ్ళు తగ్గొచ్చుగా, నీకేమైనా కూడికి లేదా, నీకేమైనా కట్టుకోవటానికి లేదా, నీకేమైనా తినటానికి లేదా, నువ్వెందుకు వదులుకోవాలి, వాళ్ళు వదులుకోవచ్చుగా. అంటే ఎవరు చెప్తున్నారు నీకు? నీ మనసుకు నీవే చెప్పుకుంటున్నావు తగ్గొద్దు. అప్పుడప్పుడు మీరు అనుకుంటారు, కొన్ని పరిస్థితులు చూస్తే మీకు వద్దన్న కోపం వస్తుంది తెలుసా? ఎక్కడి నుంచి వస్తుంది ఇది కోపం? నుంచి వద్దామా? అప్పుడప్పుడు బోర్ ఎత్తే 4 ఇంచుల పైపులో నుంచి నీళ్లు కొడతా చూడు, చర్రని ఎక్కుపోతుంది. నేను ఎంత కోపం వచ్చేసిందంటే, అక్కడ నీ మనసు నీ మాట అనదు. ఏంటంట? నీ మనసు నీ మాట అనదు. మరి ఎవరి మాట అంటది అది? ఎవరి మాట ఉంటుంది? అపవాది మాట అంటానికి అపవాది లేదు. ఇప్పుడు మన గురించి మాట్లాడతాను. నీ మనసు కదా అది, నీ మాట అండి. మరి ఎవరి మాట అంటది? నీ మాట వినదు, నీకు వ్యతిరేకంగా నీ మనసు చేస్తుంది. అప్పుడప్పుడు దేవుడికి సినిమాలు చూసేటప్పుడు ఉంది, మనసు మాట వినదని సినిమాలు. మనసు అంట మాట వినదంట. మరి మాట వినకపోతే ఏం చేసిండు వాడి? ఆ గొంతు కొద్దంటే వెళ్తున్నాడు. ఆ గొంతులో హీరోయిన్ ఉంటది, వీడు ఎక్కడో ఉంటాడు. వీడు అనుకుంటాడు అట్టే బాగుడదు అంటాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చినంత బాగుడదు నేను ఎందుకు బాగుడు, వాళ్ళే రావాలంటాడు. ఆడికి రాగానే పర్రని వెళ్ళిపోతాడు. ఏమనుకుంటానంటే, నా మనసు నా మాట అనట్లేదు. ఇప్పుడు మనం కూడా కొన్ని విషయాలలో, ఏందమ్మా టీవీ చూడకూడదు అనుకున్నావు కదంటే, నువ్వు పునవారం నువ్వు చెప్పినప్పుడు కట్టుకుని అనుకున్నానన్నా, ఇటు అటు చూస్తుంటే మా ఇంట్లో వాళ్ళు పెడుతుంటే నా మనసు నా మాట వినలే, చూడలే అన్నది. నీ మనసు నీ మాట అన్నదా? మరి ఊరి మాట అన్నది? మీరేం దెయ్యం మాట అంటారు. ఏం దెయ్యానికి ఏమన్నా స్వాధీనం అయిపోయినరా? మనం దేవుని పెట్టలేం కదా, దెయ్యం మాట ఎందుకంటాం అసలు? ఇప్పుడు నేను క్లారిటీ చెప్తున్నా. మనం ఎవరు పెట్టలేమమ్మ? దేవుని పెట్టలేము. దెయ్యం మాట అంటామా? ఇప్పుడు ఆ అమ్మాయి నా మాట అంటదా, పక్కన వాళ్ళ మాట అంటదా? ఎందుకంటే నా స్వాధీనం కాబట్టి. పక్కన వాళ్ళ మాట అంటది అనటానికి అది పద్ధతేనా అసలు? మరి మన మాట ఎందు? మరి ఇప్పుడు అమ్మాయి నా మాట వినకుండా పక్కన వాళ్ళ మాట ఎంటదా? ఇందు నా మాట ఎంటది. ఇప్పుడు నా మాట వినకుండా మరి ఎవరి మాట అంటదా అమ్మాయి? ఇప్పుడు చెప్పాలి ఇక్కడ మీకు అర్థం కావటానికి.
ఇప్పుడు పక్కన వాళ్ళ మాట ఎందుకు ఇందంటే వాళ్ళ స్వాధీనం కాదు, నా స్వాధీనమే కాబట్టి. ఇప్పుడు నా మాట వినకుండా ఇంకొక మాట అంటది. ఎవరి మాట అంటది? ఆ అమ్మాయి మాట ఆ అమ్మాయి అంటది. అదే పంతం అంటారు మన భాషలో. నేను చెప్పిందే నెగ్గాలి, నేను ఇంతే. నీళ్ళు తెమ్మంటే నేను తేనంటే తేను. ఊరు చెప్పారా ఆమెకు నీళ్ళు తేవద్దని? వాళ్ళ అమ్మలు ఏమని చెప్పిర్రా? వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఏమని చెప్పిర్రా? దెయ్యం గాడు ఏమని చెప్పిండా? మరి ఎందుకు ధ్యానన్నది? ఎందుకు ధ్యానన్నది? ఎందుకు ధ్యానం చెప్పండి అక్క. కోపం. ఎందుకు కోపము? ఎందుకు కోపము? దేనిక కోపము? కోపపట్టడానికి అవసరం ఏం చెప్పండి? ఏదో రీజన్ ఉంటుంది కోపం ఎందుకు? ఎందుకమ్మా కోపము? అంటే ఒకటి చెప్తాను, ఆ సందర్భంలో ఆ మనిషికి ఆమె ఏం చెప్పుకుంటదంటే, నువ్వు వినొద్దు, నువ్వు ఎవరి సొత్తు? నువ్వు నా సొత్తు. నీకు వినొద్దని ఊరు చెప్తున్నారు. నీలో ఒకటి ఉన్నది, అదే నేనేం చెప్పాను, మనసు. నీ మనసు నీ మాట పడింది. ధర్మం ప్రకారం నువ్వు నా మాట నాకు. నువ్వు కోపం వచ్చినా, జ్వరం వచ్చినా, భార్యకు జ్వరం వచ్చినా, బాగలేకపోయినా ధర్మశాస్త్రం ప్రకారం, ధర్మం ప్రకారము భర్తను గౌరవించాలి. అన్నమే వేసుకురమ్మంటే నాకు కాళ్ళు నొప్పులు పడుతుంది, వేసుకొచ్చుకోమంట. ఏంది వేసుకొచ్చుకోమంటున్నావు? నువ్వు వేసుకురావచ్చు కదా అని నేను అన్నాను అనుకోండి, నేను ఎప్పుడు నేనేనా ఒక్కరోజు నువ్వు వేసుకోవచ్చుగా అంటే ఎందుకు అనిపించింది ఇక్కడ? బాగా ఆలోచించండి. ఎప్పుడు నేనేనా ఒక్కరోజు నువ్వు వేసుకోవచ్చు కానీ ఎందుకు అనిపించింది? ఇంకా చెప్పండి ఎందుకు అనిపించింటుంది? నేను ఇక్కడ ఏమన్నా సబ్జెక్ట్ ఏం చెప్పలేదు కదా, మన జీవితంలో జరిగేది చెప్పేది మీకు అర్థం కావటానికి. ఎందుకు అనిపిస్తుందమ్మా ఎప్పుడు నేను ఒక్కరోజు నువ్వు వేసుకోవచ్చు ఎందుకు అనిపిస్తుంది? ఆ సందర్భంలో ఏం తెలుసా, నీ ధర్మము నీకు గుర్తు ఉండదు. ఇది నా ధర్మము, ఈ పని నేను చెయ్యాలి, నా భర్త కాబట్టి కదా నన్ను అడిగిండు, నేను చేయకపోతే ఎక్కడ ఊరేస్తారనేది నువ్వు మర్చిపోయి రోజు నేనైనా ఒక్కరోజు నువ్వు వేసుకోవచ్చు కదా అన్నావంటే, నిజంగా భార్య ఉండగా భర్త పోయి అన్నం వేసుకున్నాడంట. ఆ ఇంట్లో భార్య ఉన్నట్టా లేనట్ట? ఇక నేను లేను, నువ్వు ఉంటే ఉండి లేకపోతే లేదని అర్థమేగా. ఇప్పుడు అదే చెప్తుంది. మనకేమంటున్నానంటే ఇక్కడ మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఈ సందర్భాన్ని మన మనస్సు మన మాట వినదని మనకెందుకు చెప్తున్నాడంటే, మనస్సు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. అందుకేమన్నాడు, చాలాసార్లు చెప్తాను, తన మనస్సును అణుచుకోవాలి అని చెప్తున్నాను. తన మనస్సును అణుచుకోవాలి. ఏం చెప్పుద్ది? ఇదిగో నీకు వ్యతిరేక, నువ్వేంది దాంతో మాట్లాడతావు, నువ్వేంది వందనాలు చెప్తున్నావు, నువ్వేంది పిలుస్తున్నావు, నువ్వేంది పక్కన కూర్చున్నావు. ఎవరు చెప్తున్నారు? మనస్సు. నువ్వేమంటావు తెలుసా? దేవుడు చెప్పాడుగా, శత్రువుల్ని ప్రేమించమన్నాడుగా, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడుగా. వాక్యం ఉరిగి చెప్తున్నావు. ఇప్పుడు నీ మనసులో చెప్పుకుంటున్నావు. అసలు ఎంత ఘోరం, ఎంత ఇబ్బంది జరుగుతుంది. మనం 100 మందికి చెప్పాల్సిన పని లేదు, నీ మనసులో చెప్పుకుంటున్నావు. ఇప్పుడు ఈ మనసులో ఒక అహంభావం వచ్చేది. నేను చెయ్యను. ఏమంటది? నేను చెయ్యను. ఈ బుద్ధిని దేవుడు ఏం చేయమన్నాడు? వదిలిపెట్టండి అన్నాడు. ఆ బుద్ధి ఇప్పుడు ఎవరిలో ఉంది? ఆ బుద్ధి అందరిలో ఉంది, లేనోళ్ళు లేరు, అందరిలో ఉంది. ఇది ఒక బుద్ధి, దీన్ని వదిలిపెట్టమన్నారు. ఎందుకు చెప్పాను? ఇది 90% వాక్యం మనలో ఉంటది, 10% మన మనసు మన స్వాధీనంలో, మన మనసు మనం కంట్రోల్ చేయాలనుకుంటది. చివరికి మన మనసు మాట ఏంటాం కానీ దేవుడి మాట విన్నాం. ఏందన్నా మనసు దేవుడు అంటున్నామంటే చాలా లోతుగా ఉంది. అది చాలా తెలియనటువంటి ఒక అర్థం కాని పరిస్థితి అది. దాన్ని మనం ఏమంటాం? మర్మం అంటాం. అందుకే బైబిల్ ఏమంది? హృదయము అన్నిటికంటే మోసమైనది. అంటే ఏది మోసం అంట? నా హృదయం మోసము, నీ హృదయం మోసము, నీ హృదయం మోసము, నీ హృదయం మోసము. ఈ హృదయము చెప్పినట్టు నువ్వు వినాలిగా, నువ్వు చెప్పినట్టు అది అంట. ఎప్పుడుదో 15 సంవత్సరాల క్రితం బాగా గుర్తొస్తుంది కానీ ప్రేమ అనేది మన దగ్గరికి రాని తెలుసా ఈ హృదయాన్ని. అందుకని ఏమన్నాడు? నూతన హృదయమును నూతన బుద్ధి ఏం చేయమన్నాడు? నూతన బుద్ధి తెచ్చుకోండి. నువ్వే తెచ్చుకోవాలి, నేను తెచ్చుకోవాలని రేపు అనుకుంటాను. అవును, నేను ఇలా మారుతాను. ఎందుకంటున్నాను చూడండి. ఇప్పుడు చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక
3:5 కొలసలకు రాసిన పత్రిక 3:5. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఇవి మన అవయవాలంట. ఏంటి అంటే ఈ మన అవయవాలంటే ఏంటిది? కామాతురతను, విగ్రహారాధనైన ధనాపేక్ష, దురాశ, జారత్వము, అపవిత్రత అవయవాలు. ఇవి అవయవాలంటే ఏం చెప్పాలి మనము? అవయవాలంటే ఏమంటే అమ్మ, కన్ను, ముక్కు, నోరు, చెవి, కాలు, ఇవన్నీ అవయవాలు. మరి ఏంది అవయవాలు అంటున్నాడు? ఈ అవయవాలేనా? ఈ అవయవాల లోపలికి వెళ్ళి వాటిలో ఏమి కలిగిస్తున్నాయంటే ఇవి ఏమి కలిగిస్తున్నాయంట? యాకోబు రాసిన పత్రిక చెప్తా. నేను తొందరగా ముగించాలనుకుంటే పొడుగు పోతుంది మళ్ళా. యాకోబు రాసిన పత్రిక 4:4 మీలో 4:1 మీలో యుద్ధములు పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఏంటి అంటే అవి మీరు ఆశించుతున్నారు గాని మీకు దొరుకుటలేరు, నరహత్య చేయుదురు, మచ్చర పడుదురు గాని సంపాదించుకోనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకరు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుకొనుటకై దురుద్దేశముతో అడుగుదురు. మన అవయవాలలో భోగేచ్ఛలు ఉన్నాయంట. భోగ ఏచ్ఛలు అనేవి కొన్ని ఉన్నాయంట. ఈ భోగేచ్ఛల కోసము జారత్వం దేనికోసం చేస్తాడు ఇప్పుడు చెప్పాలి. అది అసలు అర్థం కాదు. ఎందుకు చేస్తాడో వాడికి తెలియదు. చేసేవాడి దగ్గర పోయి ఎందుకురా తప్పులు చేస్తున్నావంటే ఏమో నాకు చేయబుద్ధి అయింది నేను చేస్తున్నాను అంటారు. అసలు చేయబుద్ధి అయింది చేస్తున్నాను అసలు సమాధానమేనది? ఎందుకు తాగుతున్నావురంటే బాధ కలిగి తాగుతున్నాను అంటాడు. బాధ కలిగి తాగుతున్నాడు అంటే సమాధానమేనా? అసలు అర్థం కాల. వాడు అవయవాములో ఈ భోగేచ్ఛ వాడిని ప్రేరేపిస్తుందంట. పోయి తాగు, సంతోషపడదాం, తాగు అంటుంది. జారత్వం అనేటువంటి అవయవాన్ని ప్రేరేపిస్తుందంట. చెయ్యి, పోయి తప్పు చెయ్యి, ఎంజాయ్ చేద్దాం, చెయ్యి, తప్పు చేయమంటుంది ఈ అవయవాడు. ఇప్పుడు వీటిని మనం ఏం చేయమంటున్నాడు దేవుడు? వదులుకోండి అంటున్నాడు. వదిలేయటం పెద్ద తప్పు కాదు, వదిలేయాలి. వదిలిపెట్టినప్పుడు మనకి ఎలాగుంటదంటే శుద్ధ హృదయం వచ్చేస్తుందంటే, కొత్త మనసు వచ్చేస్తుందంటే. కొత్త మనసు ఏమనిపిస్తుంది? కొత్త మనిషి ఎలా ఉంటుంది చెప్పండి? నిన్న పొద్దున మేమిద్దరం కొట్టుకున్నాం, భలే కొట్టుకున్నాం. మామూలు కొట్టుకోలేదు. కర్ర తీసుకొని కొట్టుకుంటే ఆ ఎమ్మి కాలు ఎరిగింది, నా తల పగిలింది. మరుసటి రోజు ఉదయానికల్లా నాలోనికి ఏ హృదయం రావాలి? కొత్త హృదయం రావాలి. ఆ కొత్త హృదయం ఏమనిపిస్తుంది? నా భార్యే కదా, నా భర్తే కదా, నన్ను కొట్టాడు, నీ వంతు జోత్తా చూడు అన్నది అనుకోండి. మాట్లాడదు ఇంకా నాతోటి. ఎన్ని రోజులు మాట్లాడదు? రోజా, నెలల, సంవత్సరాల? తప్పదు. సంవత్సరాలు కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు కానీ 2-3 సంవత్సరాలు మాట్లాడుకోవట్లేదంట. ఏందయ్యా మీ భార్య నేను పిలవదంటే, నేను ఎందుకు పిలుస్తా? ఆమె పిలిస్తే నేను పిలుస్తా, నేను పిలుస్తా ఆమె పిలుస్తా. ఇది ఒకే ఇంట్లో ఉంటున్నారు. అసలు ఎలా? అసలు అది నిజమేనా? అసలు అనుకుంటే ఆశ్చర్యం కదా. అప్పుడప్పుడు కొంతమంది నిజంగా నాకు ఒక దేవుని సేవకుని కాబట్టి అప్పుడప్పుడు కొంతమంది కూర్చోబెట్టుకొని సహోదరులు కానీ సహోదరులు చెప్తారు, ఏంది బ్రదర్ బాగా సంతోషంగా నా మీకేమంటే అప్పుడప్పుడు చెప్తాడు, మేము మాట్లాడుకోక 8 నెలలు అంటాడు. 8 నెలల? అసలు ఎలా బతుకుతున్నారు? 8 నెలలు ఒకే ఇంట్లో మాట్లాడుకోకుండా ఉండగలరా? ఎందుకు మాట్లాడుకోకుండా ఉన్నారంటే పిలవాలనుకుంటే ఏదో ఒకటి అడ్డం వస్తుంది. ఆ ఏం పిలుతుందిలే, నేను పిలుస్తానులే నా రోజు భూమి ఎలా తింటున్నా, పెడుతుంది, తింటున్నాను.
మరి డబ్బులు తెచ్చి ఆడే వెళ్తున్నాను తీసుకుంటుంది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు నిజమే ఇది నిజంగా జరుగుద్ది అంటే నిజంగా జరుగుతున్నాయి కొన్ని కుటుంబాలలో. ఇది సాటిస్ఫై చేసుకుంటున్నారు చాలా మంది, ఇది సాటిస్ఫై చేసుకుంటున్నారు, నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప. ఇప్పుడు ఈ మనసు పోతే వాళ్ళు బాగుపడతారు. అప్పుడప్పుడు చెప్తుంటారు కదా కొంతమంది, మీ అత్తని పిలువమంటే కంఠం కోసినా కూడా పిలవనంటారు. కంఠం కోసిన తర్వాత నువ్వు పిలిచేది ఏంది? ఇంకా చాలా పాతుకు మారింది, ప్రార్థనలు చేస్తున్నారు, బాప్తిస్మాలు తీసుకున్నారు, ఆరాధన చేస్తుంటారు, పాటలు పాడుతుంటారు, అక్కడక్కడ సాక్ష్యాలు కూడా చెప్తారు. ఇంటికి అక్కడ అక్కడ మాత్రం పిలవరు. ఏందమ్మా పిలవచ్చు కదంటే, నా మనసు ఇంకా పిలవబుద్ధి కావటంలా. అంటే మనసు మారలా. మరి ఇన్ని చేస్తున్నప్పుడు ఇప్పుడు అందరూ ఏమంటారు? ప్రధాన అమ్మాయి అనుకోండి, ఎంత బాగా ప్రార్థన చేస్తుంది, పాట పాడుతుంది, వాక్యం అంగీకరిస్తుంది, కీబోర్డు వాయిస్తుంది, మంచిగా చెప్తుంది. ఇంట్లో మా అమ్మ మా నాన్న బడుచుకోలేదు అనుకోండి, ఎందుకు అనిపిస్తుంది? అమ్మాయి కూడా అనిపిస్తుంది, ఎంతమంది మధ్యలో ఈ ఒక్క విషయం నేను తక్కువ అయిపోతున్నా కదా, పిలవాలి కదా అనుకుంటుంది. ఇక్కడ ఆ ఇంటికి పోయి ముఖం చూడగానే లోపల ఒక ఇగో ఉన్నదిగా, నువ్వు ఎందుకు పిలుస్తావు, నీకే పని అసలు వదిలే, నేను ఆమె బతికి మీద బతుకుతున్నావా, ఆమె నీకు చేసి పెడుతుందా, వదిలే, నీ భర్త పెడుతున్నావు నువ్వు తింటున్నావు, ఆమె కాకపోతే ఒకళ్ళు అయి వదిలే. ఆ మనసు పోలా. అందుకని ఏమన్నాడు? మీకు శిక్ష రాకుండానట్లు మీ యొక్క ప్రవర్తన విషయంలో నూతన బుద్ధిని నూతన హృదయమును తెచ్చుకోండి. మనమేమంటామంటే, ప్రభువా నాకు కొత్త హృదయం ఇయ్యయ్యా, కొత్త హృదయం ఇయ్యయ్యా, కొత్త హృదయం ఇయ్య అని పొద్దుగూకులు ప్రార్థన చేస్తావు. ఆయన ఎప్పుడో ఇచ్చానన్నాడు, నువ్వే తెచ్చుకోలేదు. ఎప్పుడో ఇచ్చానన్నాడు, నువ్వు తెచ్చుకోవాలిగా. నువ్వు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఆమేన్. ఏందమ్మా? పాత తీసేయాలి. ఇప్పుడు మీ ఇంట్లో టీవీ ఉంది, బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది. కలర్ టీవీ తెచ్చుకున్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీని ఏం చేస్తారమ్మా? మూట కట్టి మూలన పెడతారు. మూలన పెట్టినప్పుడు ఎప్పుడన్నా చూడబుద్ది అవుద్ది అనుకొని ఏం చేస్తారు? ఉల్లిగడ్డలో ఊరొకరు కొత్త పాతన సామాన్లు వేసి పారు, దరిద్రం బూందిరా. అలాగే మనలో కొన్ని పాత మనసులు ఉన్నాయి, వాటిని మూట కట్టి పాతన సామాన్లు వేయండి, అప్పుడు మన బతుకులు బాగుపడతాయి. నేను వెయ్యను, నేను అలాగ నుంచుకుంటానంటే నీకు వెనక ఏమన్నదంట? ఏమన్నదంటమ్మా? శిక్ష. అర్థమైందిగా? ఏముందంట? శిక్ష. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22. 4:22. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22. కావున మునపటి ప్రవర్తన విషయములోనైనను మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇప్పుడు ఏమన్నాడు? పాత దాన్ని ఏం చేయమన్నాడమ్మా? ఏం చేయమన్నాడు అక్కడ? ఆమేన్. అదే రాయబడింది ఆడవరకు. అంతే కదమ్మా? అదేనా రాయబడింది? ఏమన్నా రాయబడింది? చదివింది మీరు చదివింది గుర్తుందా లేదా? ఏం చదివారమ్మా? మునపటి ప్రవర్తన విషయంలో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. అంటే వదులుకొని అంటే ఇప్పుడు ఆ అమ్మ చెప్పింది, మూట కట్టి పాతన సామాన్లు నెయ్యండి. ఎందుకంటే మళ్ళీ అప్పుడు అన్న వస్తే గుర్తుంటే కటక్కని తెచ్చుకుంటావు, దగ్గర ఉంటే గుర్తుని తెచ్చుకుంటావు. ఇంట్లో గొడవ వచ్చింది అనుకో, నీ టీవీ చూడు, నా టీవీ నేను చూడండి, మా అమ్మ ఇంటికాడ తెచ్చుకున్నా, ఈ టీవీ చూస్తావు. అదే మూట కట్టేస్తే చూస్తావక్క, అసలు అడిగిపోయిందో తెలియదు, దాంతో మనకేం పని. అలాంటిది ఏంటిదంటే ఈ పాతది కొన్ని ఈర్ష్యలు పగలు, కొన్ని తెలియనటువంటి, నేను పచ్చిగా చెప్పాలంటే ఏంటి తెలుసా, ఫెయిల్యూర్ పాత జీవితాలు, దరిద్రమైన పాత బతుకులు కొన్ని ఉంటాయి, గుర్తొస్తుంటాయి. ఏం చేయాలి? వాటిని పాత హృదయాన్ని తీసి మూట కట్టి వేసి నీకు గుర్తురాదు. వస్తుందా?
మూట కట్టేసావు. ఊరన్నుండి ఏంది అంటే సహోదరుడు సహోదరి. ఏంది ఎలా మారిపోయి? నువ్వేనంటే పాత బతుకు నాకు ఊరో తెలియదు. మీరు అట్లా గుర్తు లేకుండా ఉంటాను కుదురుద్దా? ఏమో గుర్తొస్తున్నాయంటే గుర్తొస్తానంటే అర్థమైంది పారేలా దాచిపెట్టుకున్నావు. ఎందుకు దాచిపెట్టుకున్నాడు వాడు? అవసరం వచ్చినప్పుడు యజమానుడికి చూపియాలని, అంతే కదా. అవసరం వచ్చిన ఉపయోగించుకోవడానికి దాచిపెట్టుకున్నావు, కానీ వదిలేస్తే ఇప్పుడు బాగుపడేవాడుగా. వదిలేస్తారా? అప్పుడప్పుడు కొంతమంది ఫీల్ అవుతుంటారు, ఏందమ్మా బాధపడుతున్నావు అంటే నా చిన్ననాటి జీవితంలో ఒకటి జ్ఞాపకం వచ్చింది అంటే గుర్తు పెట్టుకున్నావు. ఇంకా మర్చిపోలా? మంచి గుర్తు పెట్టుకో, తప్పులేదు. దరిద్రాలు ఎందుకు గుర్తు పెట్టుకుంటారు నాకు అర్థం కాల. నేను అప్పుడప్పుడు న్యూ ఇయర్ రోజు చెప్తాను మెసేజ్, జనవరి 1 రోజు. నేను వాగ్దానాలు తీసుకునే ముందు రోజు చెప్తుంటాను, అప్పుడప్పుడు చెప్తుంటాను. ఏం చెప్తా తెలుసా? 21తో దరిద్రాన్ని కూడా వదిలేయండి అని చెప్తాను. మంచి ఏమన్నా ఉంటే తెచ్చుకోండి, దరిద్రాన్ని ఏమంటున్నా, ప్రాచీనమైన మీ స్వభావమును, ప్రాచీనము చెప్పే మాటే పాతది, ఆ స్వభావాన్ని కూడా వదులుకోండి. అప్పుడు ఏముండేది? నాలో ఒక రకమైన వెటకారం ఉండేది. ఇప్పుడు ఆ వెటకారం ఏమైంది? ఏంది వెటకారంగా మాట్లాడలేదంటే, నేను అలాంటి మాటలు మాట్లాడకూడదు అంట అని అనకూడదు. అయ్యేయో నాకు తెలియదు అని అనగలదా? అంటాం కుదురుద్దామా? ఒక మనిషి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడ దెబ్బ తగిలింది, చిన్న మెదడు చితికిపోయింది. చిన్న మెదడు చితికిపోయిన తర్వాత సర్జరీ చేసి అన్ని చేసి తీసుకొచ్చిన తర్వాత ఎదురుగా నిలబడతాడు. తన భార్య దగ్గరికి వస్తే నేనేమవుతానైతే నువ్వెవరివి అని అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు అందరు ఏం గుర్తు పెట్టుకుంటాడు? ఏమవుతుంది? వీడు మైండ్ అంతా పోయిందిరా, పాతయన్ని మర్చిపోయాడు, గతం మర్చిపోయాడు, కొత్తోడిగా రెడీ అయిపోయాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా పాత వాటిని వదిలేసుకోకపోతే ఏమవుతుందంట? శిక్ష. అది ఇర్మియా చెప్పేది. ఏమంటున్నాడంటే అక్కడ హెజ్కేలు ఏమంటున్నాడంటే అదే మాట చెప్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఏమంటున్నాడు చూడండి, కాబట్టి ఇశ్రాయేలీయులారా ఎవరి ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టండి. అక్రమాలను విడిచిపెట్టండి, మంచిని కాదు విడిచిపెట్టేది. మనోళ్ళు ఇప్పుడేం విడిచిపెడుతున్నారు? మంచిని విడిచిపెడుతున్నారు, అక్రమాలను పట్టుకుంటున్నారు. మొన్న ఈ మధ్య ప్రార్థనకు వచ్చి అప్పుడు ఏదో తెలియకొచ్చా, ఇంక బుద్ధి ఉంటే వస్తనా? అప్పుడు తెలియకొచ్చిందంట ప్రార్థనకి, ఇప్పుడు బుద్ధి ఉంటే రాదంట. మరి ఇంకేం చేస్తుంది? నేను ప్రార్థనకు వస్తే వాళ్ళు తిడుతుంటే ఓర్చుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లా, అందుకు ప్రార్థన అనుకుంటే వాళ్ళకి రివర్స్ వచ్చి నేను అంటే అక్రమాన్ని విడిచిపెట్టమంటుంటే మంచిని విడిచిపెట్టి అక్రమాలని పట్టుకున్నావు. ఎందుకంటే నీ పగ తీర్చుకోవాలనుకుంటున్నావు, నీ వల్ల కాదు. మీ అక్రమాలను, ప్రాచీనటువంటి స్వభావాలను విడిచిపెట్టండి. ఎందుకు విడిచిపెట్టాలంటే అవి మీ శిక్షకు కారణమవుతాయి. వదిలిపెట్టాలి. నేను చెప్తున్నాను చూడండి, ఇక్కడ మీ అందరికీ చెప్తున్నా, మనసుకు నేను చెప్తున్నాను, ఒక మనిషిగా చెప్తున్నాను, ఒక దేవుని పరిచారకునిగా చెప్తున్నాను. ఏదైనా మన స్వాధీనంలో ఉన్నది, దాన్ని చెయ్యకూడదు అనుకుంటే నీ దరిదాపుల్లో కొన్నా కూడా నువ్వు తప్పు చెయ్యవు. చెయ్యాలనుకుంటే ఎన్ని వేల మంది ఆపినా నువ్వు ఆగావు. అది నీ చేతుల్లోనే ఉంది, అంతే. అది నీ చేతుల్లోనే ఉంది. చెయ్యకూడదు అనుకుంటే మనిషి పక్క నిలబడి నాతో తప్పు చేయమన్నా కూడా నా మనసు చెయ్యమొద్దు అన్నది నేను చెయ్యనని చెప్పేస్తా. చెయ్యకూడదు అనుకుంటే నీ మనసు నీ చేతులు ఉంది. చెయ్యాలనుకుంటే 100 మందిలో ఉన్నా కూడా 5 నిమిషాల్లో తప్పు చేసేస్తావు. అందరూ చూస్తున్నావు, నువ్వు తప్పు చేసి వస్తుంది, నీకు కూడా తెలియనట్టు చేసి వస్తావు. ఎలా చేస్తారు అంటే మనసుతో చేస్తారు. అది రకమైనది, దాని గురించి సబ్జెక్ట్ కాదు ఇప్పుడు మనకు. ఎట్టయినా చేస్తారు. కాబట్టి మన మనసు మన మాట వినాలంటే అర్థం ఏంటంటే మనలో పాత మనసుని తీసేసుకోవాలి. అది ఏదైనా పాత మనసుని తీసేయాలి. ఎలా నా వల్ల కాదంటే, నీ వల్ల కాదంటున్నావంటే సాకులే. ఖచ్చితంగా నీ వల్ల అవుద్దని బైబిల్ చెప్తుంది. నీ వల్ల అవుద్ది. ఎందుకు అవుద్దంటే నువ్వు నా వైపు ఒక్క అడుగెత్తే నేను 10 అడుగులు వేస్తాను. దావీదేమన్నాడు? ప్రభువా నాలో శుద్ధ హృదయం కలగజేయండి ప్రభువా. నేనే తీసేసుకోవాలనుకుంటాను, నువ్వు తీసేవా? నువ్వే వద్దనుకుంటే తీసేయడు. నువ్వు వద్దనుకోకుండా పైకి మాత్రం వద్దనుకోని లోపల కావాలనుకుంటే ఆయన ఎందుకు తీసేస్తాడు? నువ్వు వద్దనుకోవాలి. నువ్వే నాకు నీళ్ళు వద్దని పక్కన పెడితే నేను బతిమలాడుతో తాగుతాగాని
నేను వద్దన్నా దాహం తీరిపోయింది, ఇంకా అవసరం లేదు దాంతో, ఎందుకంటే అది తాగితే నా గొంతు పోతుంది, నేను తాగను అనుకుంటే ఎట్ట కుదురు. అప్పుడప్పుడు మనిషి బాగలేనడికి డాక్టర్ పత్యాలు చెప్తారు, నువ్వు ఇది తినొద్దు అంటాడు, నీ ముందు పెడతారు, నువ్వు తింటావా తినవా? తినవమ్మా? ఎప్పుడన్నా తినరమ్మా? ట్రై చేసిరా? అల్లది మా అమ్మాయి ట్రై చేస్తుంది, మళ్ళీ గుర్తొస్తుంది మా అమ్మాయి సందర్భంలో. మటన్ తినొద్దు అన్న డాక్టర్, తింటే నీకు గుండెలో నొప్పి అవుతుంది అన్న. సంవత్సరంన్నర వెయిట్ చేసింది, తినలే, బాగానే ఉంది. మొన్న ఏమంటే ఊరక ట్రై చేద్దాం అనుకోండి, కొంచెమే, పోయిన ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం కొంచెం ట్రై చేసింది పాపం, కొంచెమే ట్రై చేసింది, కొనగల మెట్టు వచ్చేలోపు ఓడిపోయినా, నా వల్ల కావట్లేదు అని చెప్పిందిగా, తింటే బాగుపడేవిగా, ఇల్లేదు అనుభవించా, దాని గురి బాధలు. ఇప్పుడు అంటుంది తినబుద్ధి అవుతుంది, నీకేం ఏ భయం ఉంటే తినవు, ఇది తింటే నా గుండెలో నొప్పి వస్తుంది, ఆయాసం వస్తుంది, నేను తట్టుకోలేను అని భయం ఉంటే నేను తినను అనుకుంటా. ఇప్పుడు దెబ్బ తిన్న తర్వాత రేపు మళ్ళా తెచ్చి మటన్ పెట్టాను అనుకోండి, ఒక 700 రూపాయలకు 1 కిలో తీసుకొచ్చి తినమ్మని పెడితే తింటదా? నీకు ఒక దండము, నీ మటన్కి ఒక దండము, నీ అందరికి ఒక దండము, నన్ను చంపాలనుకుంటున్నావా? నాకు అవసరం లేదు. ఏంది ఎంత బాగా కనపడుతుందంటే భయం. కాబట్టి మనకు కూడా దేవుడు శిక్షిస్తాడని భయం ఉంటే, మన కళ్ళెదురుగా మన పాత జీవితంలో చేసిన తప్పు చేసిన వ్యక్తి మన ముందున్నా మనం కళ్ళెత్తి కూడా చూసినా పట్టించుకోం. మనం పాత జీవితంలో మర్చిపోయినటువంటి ఆ బ్రాందీ చేసా సారాయి చేసి మన ముందు తలతలగా ఆడుతున్నా, ఎవరు లేరు తాగమన్నా నేను తాగనంటావు. నీ పాత జీవితంలో వజ్రాల నక్లేసి నీ పక్కన నిలబడ్డా, ఇంతకు ముందు చెయ్యితో కొద్దిగా ఆ పనుంచోడిగా దొంగతనము నీ కళ్ళ ముందున్న పరలసము పాము లాంటిదంట. ఏంది ఎట్ట మాట్లాడుతున్నావంటే భయం. ఇది చేస్తే అక్కడ కాలతాను. ఈ భయం ఉన్నోడు తప్పు చేస్తాడు, తప్పు చేయడు. భయం లేనోడు. అందుకని ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, ఏందమ్మా ప్రార్థనలో కొద్దిగా మొదలు వచ్చింది, నాకు ఉంది రావాలని, కానీ అవసరాలు అంటే ఇప్పుడు ఏ మనసు వచ్చింది? మళ్ళా పాత మనసు వచ్చింది, కొత్త మనసు వదిలేస్తా. పాత మనసు వదిలిపెట్టడం కష్టం, కొత్త మనసు వదిలిపెట్టడం ఈజీ కదక్క, చాలా ఈజీ. పెళ్ళి అయింది ఉదాహరణకు, రోజు ఆదివారం కదా, మీరు బాప్తీసం తీసుకోరు కదా, ఆరాధన కదా, పెళ్ళి. అది ఊరి పెళ్ళి ఏందో కొంప మునిగిపోయినట్టు, మీ అక్క చెల్లెలి పెళ్ళి దూరుతో కాదు మళ్ళా, అంతే కదమ్మా. చాలా ముఖ్యమైన వాళ్ళది, ఇంట్లో వాళ్ళదే. ఏమంటా తెలుసా, నువ్వు ఈ రోజు నా పెళ్ళికి రాలేదా, రేపు నీ ఇంటికి నీ గడప కూడా దొరకదు. ఇప్పుడు మనసులో ఏమనిపిస్తుంది, ప్రభు ఆ ప్రార్థన, ఇటు పక్కేమో ఇంటికి రాదంట, ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి అక్క, ఇప్పుడు చెప్పండి. ఇట్లా తిరకాటాలు ఎన్నిసార్లు వచ్చినాయో. ఎక్కువ శాతం మనం దేనికి ప్రియారిటీ ఇస్తాం చెప్పండి అక్క? దేవుడికి ఇస్తామా, పెళ్లికి ఇస్తామా? ఆమేన్, నిజమది, పెళ్లికే ఇస్తాం. 100% పెళ్లికి ఇస్తాం. మనసు నిండా ప్రార్థన పోవాలని ఉంటుంది, పైనంతా పెళ్లి పోదామని ఉంటుంది. మనసులో పోదాం అనుకున్నాం కదా, మనసా ఈ ఒక్కరోజు నీ మాట నేను విననని పెరిగిపోయేస్తా. ప్రార్థనకు వచ్చిన తర్వాత నన్ను క్షమించయ్యా, నన్ను శిక్షించయ్యా, నేను పనికి మాలినోడిని, నేను దుష్టుడిని, నేను అక్రమాలు చేశాను, నేను దావీదు కంటే నీచుని. ఎన్ని చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఎంత ప్రార్థన చేస్తానంటే నువ్వు ఎంత యాక్టింగ్ ఆడివి. పోయేటప్పుడు తెలుసుగా నీకంతా చెప్పాలి వాళ్ళకి ఒక ముఖం మీద, నేను దేవుని విడిచి వచ్చానంటే మళ్ళా నేను పాత స్వభావంలోనికి వెళ్ళిపోతాను. ఇప్పుడు బుద్ధి లేకుండా ఆడికి పోయినాక అన్ని వ్యవహారాలు వస్తాయి, మళ్ళా కొత్త కొత్త యాక్టింగ్లు వస్తాయి, కొత్త కొత్త వ్యవహారాలు వస్తాయి, కొత్త వస్తాయి. అక్కడ వాళ్ళు డ్యాన్స్ చేస్తాను, ఫీల్ పోయి కళ్ళప్పకి చూస్తారు. ఏందమ్మా నువ్వు ప్రార్థన పోయేదాను కదంటే, ఏం ప్రార్థన పోయినంత మాత్రం చూడొద్దని బైబిల్లో లేదులే, వీళ్ళే వాక్యం చెప్తాను వాళ్ళందరికీ. అందుకని ఎందుకు చెప్తున్నానంటే, మీ అందరికి ఒక చిన్న మాటగా, మనసు మార్చుకోవాలి. ఆ మార్చుకునేటువంటి శక్తి ఎవరి చేతిలో ఉందంటమ్మా? మన చేతిలో ఉంది. మనం కంట్రోల్ చేయగలం, మన వల్ల ఉంది. అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తుంటాను, ఒకళ్ళు చెప్పొద్దు, ఒకళ్ళు చెయ్యొద్దు అంటే నేను చేయను. నా మనసు చెయ్యొద్దు అనుకుంటే ఎంతమంది చెప్పినా చేయనంతే. అది మనసుకున్నటువంటి గొప్ప లక్షణం. ఒకవేళ భర్త కాడో భార్య కాడో పిల్లల దగ్గర ఏదో మోమాటం కోసం వాళ్ళకి భయపడి చెప్తారు, కానీ తన మనసును కరెక్ట్గా అనుకుంటే వాడు సచ్చినా చేయరా పని. ఈరోజు నిన్ను మెప్పించడానికో నన్ను మెప్పించడానికో చెప్పొచ్చు, కానీ మనసులో తీర్మానం తీసుకోవాలా. కటెక్కిన పాత మనసు వచ్చేస్తుంది, కొత్త మనసు ఎట్టి వెళ్ళిపోతుంది. అందుకని ప్రకటన గ్రంథంలో అంటారు 2:21 ఏమంటారు చూడండి. 2:21 ప్రార్థన చేసే ముందు
2:21. మారు మనసు పొందుటకు మారు మనసు పొందుటకు నేను నీకు నాకు మనందరికీ దేవుడు సమయం ఇచ్చాడు గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందినట్లు పొందనొల్లదు. సమయం ఇస్తున్నాడు దేవుడు. ఎప్పుడు దాకా సమయం ఇచ్చాడు? మారు మనసు పొందేంత వరకు. కానీ పొందుతున్నామా? చూడకూడదు అనుకోవటానికి టైం ఇచ్చాడు కదా. పోయిన ఆదివారం నుంచి ఆదివారం టైం ఇచ్చాడు. ఉండగలమును? ఏదంటే తిప్పి మా దగ్గరికి వస్తుందంటే మన దగ్గరికే వచ్చేది, అంతే కదక్క. యాడికి బతిక నా దగ్గరికి వచ్చేది. నాకు కూడా కొన్నిసార్లు ఉంటాయి, అనిపిస్తుంది కొన్నిసార్లు ఈ రోజు అక్కడే బాగూడదు అనుకున్నప్పుడు కొన్నిసార్లు పోయాను, కొన్నిసార్లు తర్వాత ఇంకా పోకూడదు అనుకుంటే పోను. అప్పుడప్పుడు ఒక చోట పోవాలనుకుంటాను, ఎక్కడికి ఏం పని లేకుండా వరకు బయటకు పోతాను. నేను పోవాలనుకున్నాను, నువ్వు చెప్పిన ఆగను. పోవాలి, నా పని నాకు తెలుసు, పోవాలంతే. అది మంచిగా పోతుందో చెడ్డుకు పోతుందో నాకు తెలుసు. చెడ్డదానికి పోతే శిక్ష వస్తుందని భయం ఉంటే నేను బాను. చెడ్డదానికి పోతే నేను రేపు నరకంలో పడతాను భయం నాలో ఉంటే నేను బాను. నువ్వు చెప్తే ఆగుతున్నా, నేను చెప్తే మీరు ఆగుతురా? భయం ఉంటే మీరు బారు. వీడికి భయం లేక ఏం చేసిండు? మా తీసుకెళ్ళి దాన్ని రుమాల్లో కట్టి దాచిపెట్టు. అదే భయం ఉన్నాడు ఏం చేసిండు? మేము 5 ఇచ్చాడే, రేపు వచ్చి మళ్ళీ అడుగుతాడని కట్టెక్కని 5 సంపాదించాడు. వీడికి భయం ఉందా? అందుకని ఏమన్నాడు? నువ్వు మామూలుడివి కదరా, సోమరోడివి, నీకు భయం లేదు, భక్తి లేదు, ఏమి లేదు. అందుకే నిన్ను నేనేమంటున్నాడు? పనికి మాలిన చెడ్డదాసుడు అన్నాడు. పనికి మాలిన పనులు చేస్తున్నాడు. పనికి వచ్చే పని ఒక్కట్లేదు, పనికి మాలిన పనులే. ఈరోజు మనము కూడా ఒక పనికి మాలిన పనులు చేసేటువంటి స్థితిలో నీకు పోవటానికి కారణం ఏంటంటే పాత మనసు వదులుకోవటంలా. అప్పుడప్పుడు నా వల్ల కావట్లేదు అంటారు. నేను చెప్తున్నాను, మన వల్ల ఉద్ది. బైబిల్ పట్టుకొని ఒక దేవుని సేవకుని చెప్తే మన వల్ల ఉద్ది, కానీ నువ్వు వల్ల కాలేదని చెప్పి సాకులు చెప్తున్నావు. వీళ్ళ నువ్వు విత్తన చోట కొయ్యేవాడివి, విత్తన చోట కూర్చుకునేవాడివి. ఎంత మాట్లాడు అంటున్నాడు చూడండి. ఆయనకే మళ్ళా చెప్తున్నాడు, నువ్వు తీసేస్తే నేను వద్దన్నాను. ఆయన తీసేస్తా నేను ఎప్పుడూ చెప్పాడుగా. మారు మనసు గురించి ప్రకటించడమే ప్రారంభించాడు. ఆయన మారు మనసు పొందండి ఆయన అవకాశం ఇచ్చాడు. మరి మనం పొందకుండా ఆయన అంటే అట్ట వద్దక్క, కుదురుద్దామా? కాబట్టి ఇప్పుడు మన చేతిలో ఉంది. ఈరోజు నేను చెప్పండి, తప్పు చెయ్యాలన్నా తప్పు చేయకూడదన్నా ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. నువ్వు కంట్రోల్ చేసుకుంటే కంట్రోల్గా ఉంటుంది, నువ్వు కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ తప్పదు. దానికి మనం ఇచ్చి దేవుడు ఏమండు? రేపు శిక్షలో నిలబడ్డప్పుడు మారు మనసు పొందటానికి నేను నీకు సమయం ఇచ్చేది, కానీ నువ్వు నీ జాగ్రత్తము చేయకుండా జాగ్రత్తపు క్రియలు చేయించు ఉన్నట్లు మారు మనసు పొందనొల్లకుంటేవి. నువ్వు ఆ బుద్ధి మానుకొని ఉంటే ఎప్పుడూ బాగుపడాడు. బుద్ధి మానుకోవాల అంటే ఇక్కడ జాగ్రత్తమే అన్నాడు. చాలా ఉన్నాయి, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన బుద్ధి. ఏదైనా ఒక రకమైనది. జాగ్రత్తమనే తప్పు కాదు, మిగతా తప్పులే. ఏదో ఒక బలమైనది ఉంటుంది ఒక్కొక్కరి దగ్గర. ఆ బలమైనది వదిలిపెట్టుకొని చూద్దాం. వదిలిపెడతారు. ఇందాక నేను చూడండి, ఒక సహోదరు అన్నట్టు కంఠం కోసినా నేనైతే పిలవనంట. అది బలమైంది. అంటే కంఠం కోసినా పిలవనంటున్నావు అంటే రేపు నరకానికి రెడీ అయినట్టేగా. మనమేం చెప్పలేము. అప్పుడప్పుడు కొంతమంది దగ్గర నేను పోతుంటాను ప్రార్థన అయినప్పుడు, సేవకులంగా వాళ్ళు పిలవకుండా సిగ్గుతే మరి వందనాలని చెప్పాలి. తప్పదుగా. వందనాలంటే ఇట్ట పడిపోతారు కొందరు. నాకేమైంది? అంత దూరానన్న 5 మైళ్ళు లక్కున్న ప్రార్థనకు వచ్చేవాడు ఇప్పుడు 7 దగ్గరకు ప్రార్థనకు రమ్మంటే రాలేప. మా ఆయన అసలు ఏడ ప్రార్థన పెట్టనీడు. ఇద్దరు మేము అంత దూరానున్నా వెళ్ళిపోతాము. ఈ 7 చూడు ఇంటూ ఏమిటి దొరక నాకు నీ ఎదురు వస్తుంది, నేను తిరిగిలేక నీ మనిషిని మాట ఇంటేది నాకు రాలా నిద్ర. ఏదైనా ఓకేనమ్మా. ఏదేమైనా కూడా ఈరోజు మనందరికి ఒక మాటగా చెప్పిన సందర్భం ఏంటంటే, మన మనసును మార్చుకోవటము మన చేతిలోనే ఉన్నది. మన చేతనైతే మార్చుకుంటాం, మార్చుకోకూడదని నువ్వు లోపల అనుకుంటాం, పైకి చెప్తావు నేను రావాలని ఉంది అంటావు, కానీ నీ వల్ల కాదు. ఎందుకు కాదంటే నువ్వు లోపలికి రాకూడదని ఉంది. బయటికి రావాలని చెప్పే మాయ మాటలు నాకు చెప్పొచ్చు. ఉదయం చెప్పాను కదమ్మా, దేవుడు ఏమి ఎరిగినవాడు? లోపల ఎన్ని ఎరిగినవాడు. ఆయనకు తెలియదు బట్ట బయలు చెప్తే ఎట్లా? ఆ బట్ట బయలు చెప్తే అందరి బతుకులు బయట పడతాయి. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, ప్రాచీన స్వభావమును నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకోవాలి.
ఎవరిస్తారంటే ఎవరేరు, మనమే తెచ్చుకోవాలి. అది దేవుడు ఆల్రెడీ మన దగ్గర పెట్టాడు, మనమే తెచ్చుకోవాలి. అలా తెచ్చుకునేటువంటి గొప్ప మనసు దేవుడు మనకిచ్చాడు, మన చేతిలో ఉన్నది. ఇప్పుడు తీసుకుంటావా, లేకపోతే మళ్ళా ఏం చేస్తారు? ఎంతమంది పుండు మానుతుంటారు, తెలుసా మీకు? పుండు మానుతుంటది. కొంతమంది చేతులు బాగుండవు, ఆ పుండుని ఏం చేస్తుంటారు? ఎందుకు గెలుతురు? మానేటప్పుడు ఏమవుతుందమ్మా? ఖచ్చితంగా అవుతుంది జల. నీ చెయ్యి వచ్చి అక్కడికి వెళ్ళాలని, కానీ అప్పుడు నువ్వేమనుకుంటావు? నేను మళ్ళా దాన్ని గెలిగితే పుండి పెద్దదైందని జలొస్తున్నా కూడా నీ శరీరం కాదన్నట్టు కంట్రోల్కి ఒక 2 రోజులు ఉంటే మానిపోద్ది. అలాగనే మనం వదులుకునేటప్పుడు ఎక్కువ చేస్తుంది. మరి అది వదులుకునేటప్పుడు ఎక్కువ చేస్తుంటది. నీ కళ్ళ ముందే వద్దన్న కనపడుతుంటే, నేను వద్దన్న ఫోన్ చేసి పిలుస్తుంటారు, నేను వద్దన్న రా తాగుదామంటారు, నేను వద్దన్న రా ఆడతారు, నువ్వు వద్దన్నా కూడా నేను రెచ్చగొడుతుంటారు. ఏంటి వదిలేటప్పుడు ఏంటి అంటున్నానంటే జల, ఇది దురద. నేను వద్దన్న పిలుస్తుంటారు, తర్వాత నువ్వు పట్టించుకోకపోతే ఇలా చెప్పడం కంటే ఎందుకని వదిలేస్తారు. నువ్వు వదిలేయటం పనిలే, వాళ్ళే నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి నువ్వు వదులుకుని వాళ్ళని ఇప్పుడు నిర్ణయం తీసుకో, దేవుడిని మనసును గట్టి చేస్తాడు. ఆమేన్. అందరం